హలో అండి, కేట్ వైర్లెస్ మైక్. ఇలా ఇందులో మనకి మైకు, రిసీవరు, అలాగే అడాప్టర్ ఇచ్చారు. ఇంకా బాక్స్లో వచ్చేసి ఛార్జింగ్ కోసం కేబుల్ అయితే ఇచ్చారు. ఇది నేను ఇలాగే పక్కన పెట్టేద్దాం, ఓకేనా. ఇవి మనం పెట్టి సెట్ చేద్దాం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతవరకు నా ఛానల్లో ఎన్నైతే వీడియోస్ చేశానో మ్యాక్సిమం అందులో మైక్ అనేది ఉపయోగించలేదు. కానీ నేను ఈ మైక్ కోసం అనేసి నేను ఈ బోయా మైక్ అయితే వైర్డ్ మైక్ అయితే వాడుతున్నాను. ఇది 20 feet డిస్టెన్స్తో కవర్ అవుతుంది. అలాగే ఇందులో ఇక్కడ బ్యాటరీస్ అయితే మనము వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇది వైర్ ద్వారా పనిచేసేది. ఇది మనం పెట్టుకొని వీడియో తీసుకోవడానికి ఈజీగానే వీడియో రికార్డ్ అవుతుంది, కానీ ఆడియో కూడా మంచి క్లారిటీ ఉంటుంది. కానీ వైరు మనకు చాలా ఇబ్బందికరంగాను, పని చేసుకునే చోట చాలా ఇబ్బందికరంగాను అరేంజ్ చేసుకోవడానికి ఇది ఉంటుందన్నమాట. మనం కొత్త చోట పోయిన చోటల్లా మనం దీన్ని అరేంజ్ చేసుకోవడానికి చాలా వైర్ని సెట్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనేసి నేను ఈసారి వైర్లెస్ మైక్ కోసం అయితే చూశాను. అలాగే చీప్ అండ్ బెస్ట్లో మనకు ఈ K8 మైక్ అయితే నేను పర్చేస్ చేశాను అన్నమాట. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నారు నా చేతిలో ఈ K8 మైకే ఇప్పుడు నేను వాడుతున్నాను. ఇది వైర్లెస్ ద్వారా వైర్ అనేది ఇబ్బంది లేకుండా మనం ఆడియో రికార్డ్ అవుతుంది. అలాగే డిస్టెన్స్ నుంచి కూడా, చాలా దూరం నుంచి కూడా మనకు ఇది రికార్డ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. దీనికి వచ్చేసి ఒక రిసీవరు, ఒక మైక్ ఇచ్చారు. మనం రిసీవర్కి మనం మొబైల్ ద్వారానే ఛార్జింగ్ అనేది అయిపోతుంది, దానికి ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేదు. ఇక్కడ ఉంది కదా మన మైక్కి సి టైప్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మనం దీన్ని ఉపయోగించుకుంటాం అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, ప్లగ్ చేయడం, మైక్ ఆన్ చేసుకోవడం. మైక్ బ్యాక్ సైడ్ చూడండి, ఈ కెమెరా వెనకాల బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ ఆన్ చేసుకొని మనం వీడియో ఆడియోని అయితే తీసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది వైర్లెస్ మైక్ అండి. ఇది రిసీవరు, ఇదైతే మనం మొబైల్ కనెక్ట్ చేస్తాము. ఇది వచ్చి మైక్ అండి. ఈ మైక్ వెనకాల చూడండి, ఇక్కడ బటన్ అయితే ఇచ్చినారు. ఈ బటన్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అయితే పడుతుంది. మనం రిసీవర్ కనెక్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఈ బటన్ ప్రెస్ చేశాక మనకి చిన్న లైట్ అయితే ఇండికేటర్ ఇక్కడ పడుతుంది, చూస్తున్నాం కదా ఈ లైట్. ఇప్పుడు మన మైక్ ఆన్లో ఉన్నట్టుగా. ఇప్పుడు మనం ఈ మైక్ ద్వారా అయితే మనం ఆడియోని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి వైర్ ఇబ్బంది లేకోకుండా మనం ఫ్రీగా హ్యాండ్స్ పని చేసుకుంటూ కూడా మనం ఆడియోని క్లియర్గా రికార్డ్ చేయొచ్చు. అలాగే మన ఆడియో డిస్టెన్స్ నుంచి కూడా కవర్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు మన కెమెరా నుంచి, మొబైల్ కెమెరా నుంచి అయితే నేను డిస్టెన్స్ దూరం వెళ్తున్నాను. ఇది చెక్ చేయడం కోసం ఈ ఆడియో ఎలాగైతే క్లారిటీ వస్తుంది అనేసి. చూడండి, నేను మ్యాక్సిమం చివరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు సుమారుగా నా కెమెరా నుంచి నేను ఒక 25 to 30 feet డిస్టెన్స్ అయితే ఉన్నాను. మీరు గమనించండి మా ఆడియో ఏ విధంగా క్లారిటీతో వస్తుంది అనేసి, ఓకేనా. ఈ మైక్ ద్వారా మనం తర్వాత వీడియోలు అన్నీ చేయబోతున్నాం. దీన్ని నేను ఆన్లైన్ అయితే పర్చేస్ చేశాను. ఇది నాకు ఆన్లైన్లో 250 rupees అయితే పడిందండి. ఓకే, దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ తప్పకుండా తెలపండి. ఉంటాను, తర్వాత వీడియోతో మరి మీ ముందుకు వస్తాను. అస్సలాము అలైకుం. చూసారు కదండి, ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే ఇలాంటి మీకు మంచి యూస్ఫుల్ వీడియోస్తో నేను మరి మీ ముందుకు వస్తూ ఉంటాను ఇవి యూట్యూబ్ ఛానల్ ద్వారా. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇట్లు మీ అబ్దుల్ ఖాదర్.